అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఉద్యమానికి రాజకీయ చైతన్యానికి వేదికగా ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందినటువంటి ప్రధాన నేతలందరూ పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తూ రాజకీయంగా హీటెక్కించారు. ఒక్కసారిగా అబ్జర్వ్ చేస్తుంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఏకంగా బీఆర్ఎస్ నేతతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తికి బీదర్లో దొంగ నోట్లు ముద్రించే ఫ్యాక్టరీ ఉంది, ఆ దొంగ నోట్లు అచ్చువేశారు, ఎన్నికల్లో అవే సరఫరా చేశారని సంచలనమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో మరొక వైపు కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ సన్నాహ సమావేశాల్లో భాగంగా ఇక్కడ పాల్గొనడం జరిగింది. దీనిలో భాగంగా ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్కు తెచ్చిందేంటి, కేవలం రెచ్చగొట్టే ప్రకటనలు తప్ప అని చెప్పేసి ఆయన ఆరోపించడం జరిగింది. మరొక వైపు ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు, ఎక్కడ ఉన్నా అన్నీ చూస్తున్నా అన్నీ గుర్తుపెట్టుకుంటా రాబోయే కాలంలో అధికారంలోకి వచ్చేది మళ్ళీ మేమే, ఖచ్చితంగా దీనికి సంబంధించి చర్యలు తప్పవు అనే హెచ్చరికలు జారీ చేశారు. నేను కేసీఆర్, తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంతా మంచోని కాదు అని చెప్పడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ నేతల పైన విరుచుకుపడ్డారు. మరొక వైపు సంజయ్ సైతం అంతే స్థాయిలో ఒకవైపు బీఆర్ఎస్ పైన అలాగే కాంగ్రెస్ నేతల పైన విరుచుకుపడ్డటువంటి పరిస్థితి. నేను మాత్రం తక్కువనా అన్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం తనదైన శైలిలో విరుచుకుపడడం జరిగింది. బీఆర్ఎస్ నేతలు ఈ 10 ఏళ్ల కాలంలో చేసింది ఏంటి, ప్రజలను ఏం ఉద్ధరించారని అని ప్రశ్నించడం జరిగింది. అదే సమయంలో బీజేపీ నేతలను సైతం వదిలిపెట్టకుండా ఆరోపణలు చేయడం జరిగింది. మొత్తం మీద ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి ఈ రాజకీయ నాయకుల పర్యటన అనేది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే షేక్ చేసే విధంగా ఈ కామెంట్స్ ఉండడం అనేది విశేషం. ఒక్కసారి వాళ్ళు పరస్పరం ఏమనుకుంటున్నారో ముగ్గురి మాటలు ఒకసారి విందాం. పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ సింహగర్జన మే 17, 2001 నాడు ఎస్ఆర్ఆర్ కాలేజ్ మైదానంలో పెట్టి ఆ రోజు మొత్తం తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ ఇదే కరీంనగర్ గడ్డ అనే మాట నేను మీకు గుర్తు చేస్తాను. తర్వాత ఎక్కడున్నది తెలంగాణ? లేనే లేదు. రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన సంక్షేమ బాటలో తెలంగాణ వాదం కొట్టుకపోయింది అని చెప్పి ఆనాటి అప్పటి పిసిసి అధ్యక్షుడు పిచ్చి ప్రేలాపనలు చేస్తే దానికి స్పందిస్తూ కేసీఆర్ గారు తన కరీంనగర్ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి మీ దగ్గరికి వస్తే మీ బిడ్డను 2 లక్షల ఓట్లతో గెలిపించి మొత్తం దేశానికి కరీంనగర్ దమ్మేందో తెలంగాణ దమ్మేందో చూపెట్టిన గడ్డ కరీంనగర్. అదే విధంగా సందర్భం ఏదైనా, పరీక్ష ఏదైనా, అన్యాయం ఎప్పుడు జరిగినా, ఎలాంటి అణిచివేత జరిగినా, ఎలాంటి వివక్ష మన పట్ల ఉన్నా ప్రతి సందర్భంలో తిరుగుబాటు జెండాను ఎగురవేసి అగ్రభాగాన నిలబడ్డ గడ్డ, పోరాటాల పురిటి గడ్డ కరీంనగర్. కాబట్టి ఇక్కడికి వచ్చి నేను మీకు ఎక్కువ తక్కువ చెప్తే తాతకు దగ్గులు నేర్పినట్టు అవుతుంది. ఎక్కువ చెప్పా కానీ కొన్ని విషయాలు మాత్రం మనం గుర్తు చేసుకోవాలి. ఇవాళ ఒక ఉత్కృష్టమైన సందర్భం. 24 ఏళ్ళు నిండి 25వ సంవత్సరంలో ఉద్యమ పార్టీగా పుట్టి 10 ఏళ్ళు అధికార పార్టీగా తెలంగాణ ప్రజల తలరాతను మార్చి గత 15-16 నెలలుగా ప్రతిపక్ష పార్టీగా కూడా ప్రతిపక్షం అంటే ఎట్లుండాలనో అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్న పార్టీగా తప్పకుండా కొన్ని విషయాలు గుర్తు చేసుకోవాలి. మన పార్టీ నిజంగా ఒక ప్రత్యేకమైన పార్టీ. ఎందుకంటారా? ఈ దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టినాయి, ఎన్నో మాయమైపోయినాయి. కానీ మన పార్టీ పుట్టుకనే ప్రత్యేకం. మన పార్టీ పుట్టింది ఒకే ఒక్క లక్ష్యంతో. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా 25 ఏళ్ల కిందట పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో జయశంకర్ గారు లాంటి ఎంతో మంది మహానుభావుల ఆశీర్వాదంతో ఆనాడు పురుడు పోసుకున్నది 2001 ఏప్రిల్ మాసంలో టిఆర్ఎస్ పార్టీ. ఒకే ఒక్క లక్ష్యం. కేసీఆర్ గారు ఆనాడు చెప్పినారు, గొంగలి పురుగునైనా ముద్దాడుతా, కుష్టు రోగునైనా కౌగిలించుకుంటా, తెలంగాణ కోసం ఆర్ఎస్ఎస్ నుంచి మొదలు పెడితే ఆర్ఎస్యు దాకా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి మొదలు పెడితే రాడికల్ స్టూడెంట్ యూనియన్ దాకా, లెఫ్ట్ నుంచి రైట్ దాకా అందరినీ కలుపుకపోతా మీరు చేయాల్సిందల్లా ఒకటే,
తెలంగాణ రాష్ట్ర సమితికి ఓట్లు వేయండి, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మాకు అవకాశం ఇవ్వండి, ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చి మీ దగ్గర పెడతా, దబ్బన మధ్యలో కింద నేను తప్పుకుంటే నన్ను రాళ్లతోని కొట్టి చంపే అధికారం మీకిస్తున్నా అని చెప్పిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటి కమిట్మెంట్ తో బయలుదేరి ఉన్న పదవులకు రాజీనామా చేసి ఆనాడు 45-46 ఏళ్ల వయసులో కేసీఆర్ గారు పార్టీ పెట్టిండు. ఇవాళ మాట్లాడడం చాలా అల్కట్ పని. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడచ్చు, ఏది పడితే అది మాట్లాడచ్చు. భూమికి జాననున్నోడు 3 ఫీట్లు ఉన్నోడు కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ ఎవరు అని మాట్లాడేటోళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ ఆ రోజు తెలంగాణ కనీసం ఎట్లుంటుందో తెలియదు, ఆకారం ఏందో తెలియదు, ఇక్కడ ఏముందో తెలియదు, యాడ ఏ నది ఉందో తెలియదు. అట్లాంటి వాళ్ళు కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు, ఎగిరెగిరి పడుతున్నారు. అప్పుడప్పుడు కాలం మనది కాదైనప్పుడు, కాలం మనది కానప్పుడు వానపాములు కూడా నాగుపాములు లెక్క బుసగొడుతుంటే చూడాలి. అప్పుడప్పుడు గ్రామ సింహాలు కూడా సింహాల లెక్క గర్జిస్తుంటే మన కర్మ చూడాలి. గ్రామసింహం అంటే ఎరికేనా మీకు? ఏంటిది? మీరు కరెక్ట్ గా డిసైడ్ చేసుకోరు భయ్. 10 సంవత్సరాలు ఒక కుటుంబ పాలన, ఒక అవినీతి పాలన, ఒక మూర్ఖత్వ పాలనతో తెలంగాణ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ధనిక రాష్ట్రం అప్పుడ పాలైంది, కానీ ఒక కుటుంబం మొత్తం ధనికులు అయిపోయారు. వాళ్ళు మామూలు పాస్పోర్ట్ దందా చేసి, దొంగ నోట్ల దందా చేసే కుటుంబం ఇలా 1000 కోట్లు సంపాదించింది. అక్కడ బీదర్ల, మీ అందరికీ ఇన్నోళ్ళు చెప్పిన విషయం చెప్తారు. బీదర్లా ఇదే టిఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడికి ప్రింటింగ్ ప్రెస్ ఉండేరా. నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసిండు. సార్, నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్ లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండే. ఆ ప్రింటింగ్ ప్రెస్ టిఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడిది. మరి ఏం చేస్తారు సార్ అంటే, టిఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు, దొంగ నోట్లు ముద్రిస్తారట. దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ బీదర్ లో ఉన్నది. నేను ఆ ప్రింటింగ్ ప్రెస్ సీజ్ చేద్దామని పోయాను. పోయేసరికి రాష్ట్రంలో నుండి ఒక ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి, మీకు డ్యూటీ అక్కడ లేదు, మీరు అక్కడ పోకండి అని చెప్పి నన్ను ఆదేశిస్తే నేను పోలేకపోయినా. అంటే దొంగ నోట్ల దంత కూడా చేసారు వీళ్ళు. ఎన్నికలప్పుడు, ఉద్యమం అప్పుడు, ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు, టిఆర్ఎస్ వాళ్ళు పంచింది అన్ని కూడా దొంగ నోట్లే. మరి ఆ నోట్లు అప్పుడు ఎట్లా వెళ్ళి, అప్పుడు దొంగ నోట్ల మనకు తెలియదు, కొత్త వాళ్ళకు పాత, వాళ్ళ ఎక్స్పర్ట్స్. మనం అంత ఖర్చు పెట్టిన తీసుకున్నా కానీ పంచిన అన్ని దొంగ నోట్లే. ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు పంచిన పైసలు మొత్తం దొంగ నోట్లే. బీదర్ లో ముద్రించిన దొంగ నోట్లు అవి కుల్ల. ఇలా ఆ కుటుంబం ఇలా కోటీశ్వర్లు అయిపోయింది. ఇవాళ మనకు డిఎల్ఏవే, పిఆర్సీ లేదా, ప్రమోషన్ లేవా, కొత్త ఉద్యోగాలు లేవా. కాబట్టి ఆ పార్టీ చేతిలో సర్వనాశనమైన తెలంగాణ రాష్ట్రం తర్వాత మీరు తప్ప మిగతా ప్రజలంతా ఏమనుకున్నారు? ఒక్కసారి మార్పు జరిగితే ఇవాళ తెలంగాణ కొంచెం బాగుపడతాడు. ఈ కుటుంబ కబంధాస్తాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పి మార్పు కోరుకున్న ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలా, తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పరిస్థితి ఏంటి? వల్ల పెయిన్ మీకలు పోయి పోయేవాడు అంటే అయిపోయింది. నా ఘర్కా నా ఘాట్ కన్నా పరిస్థితి అయిపోయింది. ఇవాళ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. తప్పదలుచుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాలి. ఇవాళ తపస్సు శక్తివంతంగా లేకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడున్న విద్యా వ్యవస్థ చూడండి, అర్బన్ నక్సల్స్ తీసుకొచ్చి విద్యా కమిషన్లు పెడితే వాళ్ళు ఏం చెప్తారు రేపు? వాళ్ళు ఇలా నరేంద్ర మోడీ గారు కలంతో దేశాన్ని సమూలంగా మార్చాలి. ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ తయారు కావాలి, ఒక జ్యోతిరావు పూలే తయారు కావాలి, ఒక సర్దార్ పటేల్ తయారు కావాలి, ఒక స్వతంత్ర వీర సావర్కర్ తయారు కావాలి, అటువంటి స్వామి వివేకానంద తయారు కావాలని చెప్పి నరేంద్ర మోడీ గారు జాతీయ విద్యా విధానం తీసుకొస్తే, తెలంగాణ రాష్ట్రంలో దానికి భిన్నంగా అర్బన్ నక్సల్స్ తీసుకొచ్చి విద్యా కమిషన్లు పెడితే వాళ్ళు ఏమంటారు? తుపాకీ రాజ్యం రావాలంటున్నారు. వాళ్ళు మనం కలం రాజ్యం రావాలని మోడీ గారు కోరుకుంటే తుపాకీ రాజ్యం రావడం వాళ్ళు కోరుకుంటున్నారు. అంటే అధికార పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత కాపాడాలి, కానీ గతంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించారో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విధ్వంసం చేసిరో, అనేక మంది అమాయకుల ప్రాణాలు బలి ఉన్నారో, అనేక బాంబు పేలుడు చేసిరో, అటువంటి వ్యక్తుల చేతిలో విద్యా వ్యవస్థను పెడితే వాళ్ళు సమాజానికి ఏం చెప్పగలుగుతారు? ఇవాళ రేపు మీరు పోయి స్కూల్లో ఏం చెప్పాలి? ఇగో ఫలానా కొండపల్లి సీతారామయ్య ఇన్ని బాంబులు వేల్చిండు, ఇంతమందిని కాల్చి చంపాడు, ఇంతమంది పోలీసులు చంపాడు, ఇంతమంది బీజేపీ కార్యకర్తలు చంపేసాడు, ఈయన ఫలానా ముప్పాల లక్ష్మణరావు ఈయన గిన్ని జీబులు వేల్చిండు, గిన్ని గ్రానైట్లు వాడిండు, ఇట్లా వేల్చని చెప్పాలా? మీరు ఏం చెప్పాలి? మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రేపు ఉపాధ్యాయులు ఏం పాఠ్యాంశాన్ని బోధించబడ్డారు? తుపాకీ రాజ్యం ద్వారా రాజ్యాధికారం వస్తుంది, ఓట్లు వేయొద్దు, ప్రజాస్వామ్యం మాకు నమ్మకం లేదు, మాకు తుపాకే గొప్పది అని చెప్పంటారా? చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు ఏ ఆలోచనతోని విద్యా కమిషన్ లో అర్బన్ నక్సల్స్ వేసిండో, ఇలా ఏ ఆలోచన చేసిండో రేవంత్ గారు చెప్పాలి. ఇవాళ ఉపాధ్యాయులను భవిష్యత్తులో ఏం బోధించబడ్డారు పాఠ్యాంశాలు? స్వామి వివేకానంద వద్దు, వీర సావర్కర్ వద్దు, అంబేద్కర్ అసలే వద్దు, జ్యోతిరావు పూలే వద్దు, ఇవ్వాలి ఏమంటారు?
కానీ వాళ్ళకు భయపడి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి నక్సల్స్ కు భయపడి, నక్సల్స్ లేనేలేరు ఇక్కడ, వాళ్ళకు భయపడి వాళ్ళకు విద్యా కమిషన్ ఇస్తే చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు దీన్ని తపస్సు వ్యతిరేకించాలి, తపస్సు పక్కా వ్యతిరేకించాలి. దీని నుంచే ఉద్యమం స్టార్ట్ చేయాలి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం పట్టించుకోవాలి, 6 గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పి వాళ్ళు పట్టించుకోలే. పోయి చెన్నై వేయరు, వీళ్ళు వాళ్ళు కలిసి చెన్నై వేయరు, టూర్ పిక్నిక్ లకి దొంగల ముట్ట అంతా పోయి కూర్చుంటారు. 60 అంత స్కామ్ లేదు అలా. ఎవరైనా టీఆర్ఎస్ పార్టీ లిక్కర్ స్కామ్, ఆమ్ ఆద్మీ పార్టీ లిక్కర్ స్కామ్, డిఎంకే 1000 కోట్ల లిక్కర్ స్కామ్, అక్కడ కేరళ ముఖ్యమంత్రి లిక్కర్ స్కామ్, గోల్డ్ స్కామ్. వీళ్ళందరికీ స్కామ్ లకు లీడర్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. ఇక దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వీళ్ళందరూ దొంగలు పోయి చెన్నైలో మీటింగ్ పెట్టుకున్నారు. వీళ్ళంతా లిక్కర్ దొంగలే. ఆమ్ ఆద్మీ లిక్కర్ స్కామ్ జైలు వేరు కదా, కేసీఆర్ బిడ్డ జైలుకి వేరు కదా, వీళ్ళు వేరు. డిఎంకే 1000 కోట్ల లిక్కర్ స్కామ్ బడే ఉంటది కదా, కేరళలో లిక్కర్ స్కామ్ బడే ఉంటది కదా. ఇక మరి మీటింగ్ పెట్టేది వీళ్ళు మీటింగ్ పెట్టుకుని డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా మాట్లాడతారట. దక్షిణాదికి వ్యతిరేకంగా. దక్షిణాది జీడిపి రేట్ అయితే 36% అట. పార్లమెంట్ లో కూడా 36% సీట్లు పెంచారట. జీడిపికును పార్లమెంట్ కు సంబంధం ఉందని చెప్పన్న. జీడిపికును పార్లమెంట్ లో సీట్లు పెంచడానికి ఏమైనా సంబంధం ఉందా? మరి తెలంగాణలో జీడిపి అసిఫాబాద్ లో తక్కువ ఉంటది, ములుగు తక్కువ ఉంటది, ఇంకొకటి తక్కువ ఉంటది, ఆదిలాబాద్ లో తక్కువ ఉంటది. మరి అసిఫాబాద్ లో ములుగులో ఆదిలాబాద్ లో సీట్లు పెంచద్దా? చెప్పాలి, ముఖ్యమంత్రి గారు చెప్పాలి, మరి సమాజం చెప్పాలి. కానీ డీలిమిటేషన్ ఏందన్నా, అసెంబ్లీలో పార్లమెంట్ లో కొన్నిట్లో లక్షల ఓట్లు తేడా ఉన్నాయి. పెరిగినాయి తగ్గినాయి అన్నింటి కలిపి సమానంగా చూడాలని చెప్పి ఒక ఆలోచన. అది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, బెంగాల్, మహారాష్ట్ర, ఢిల్లీ కాదు, దేశవ్యాప్తంగా ఒకే విధమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కేంద్రం భావిస్తే ఇంకా ప్రణాళిక ప్లాన్ రానరాలే. కానీ వాళ్ళ స్కాండల్ తప్పించుకొని తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం పోతుంది కాబట్టి, అవినీతి కూరుకపోయింది కాబట్టి, ఆ తప్పించుకోవడానికి, అవినీతి ప్రజల దృష్టి మరించడానికి దక్షిణాదిగా మొత్తం సౌత్ అంతా ఒక్క దిక్కు అని చెప్పి ఒకటి ఫీలింగ్ తెచ్చి ఇక టైం పాస్ చేసే పాలిటిక్స్ ఇవాళ ఇక్కడ జరుగుతా ఉన్నాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సంబంధించినటువంటి దక్షిణ భారతదేశాలకు సంబంధించే కాక పంజాబ్, ఒరిస్సా తదితర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ వచ్చినారు. అది వారికి ఒకవేళ దొంగల సభలకే కనబడితే అది దురదృష్టకరం. కేంద్ర మంత్రికి చక్కగా కనిపిస్తలేనట్టు, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేనట్టు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చర్చేటువంటి ఈ యొక్క కాన్స్టిట్యున్సీస్ రీఆర్గనైజేషన్ సంబంధించినటువంటి విషయం లోపల మన రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. కేంద్రానికి సంబంధించి అనేక సందర్భాల్లో తెచ్చినటువంటి సంస్కరణలు అమలు చేసి ఈరోజు జనాభా శాతం తక్కువైనంత మాత్రాన పార్లమెంట్ సీట్లు తక్కువైతే ఊరుకోం. ప్రజాప్రాతినిధ్యం ఎక్కువ ఉండాలి. పెరుగుతున్న సీట్ల సంఖ్య, ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్య ఆధారంగా జరగాలి. లేదా ఒక 25 ఏళ్ళు పాటు డిలిమిటేషన్ వాయిదా వేయాలనే డిమాండ్తో నేను కూర్చున్నాను. డిమాండ్ తెలుసు, ఎందుకు కూర్చున్నారో తెలిసి కూడా ఆ విధంగా మాట్లాడితే మీకు నిజంగా ఒకవేళ ఇఫ్ యు ఆర్ రియల్లీ కన్సర్న్ ఈ సిస్టమ్ మీద డిలిమిటేషన్కు దక్షిణ భారతదేశానికో లేకపోతే తెలంగాణకు అన్యాయం జరుగుతలేదని విశ్వాసం ఇవ్వగలుగుతారా? యూపీలో 80 నుంచి 120 సీట్లు అయితే తెలంగాణలో 17 నుంచి 25 సీట్లు అయితే కాదా? బండి సంజయ్ గారు చెప్పనుకుంటున్నాం. కాంగ్రెస్ గారు 25 సంవత్సరాల వేడుకలు జరుపుకునే సందర్భంగా కార్యకర్తల్ని కరీంనగర్కి వచ్చిన సంతోషం. కానీ కేటీఆర్ గారికి జ్ఞాపకం చేస్తున్నా, కరీంనగర్లో టీఆర్ఎస్ పార్టీ పుట్టిన మాట వాస్తవమే. కరీంనగర్లో తెలంగాణ ఉద్యమాన్ని బతికియడానికి కేసీఆర్ గారిని 2006, 2004, 2008లో గెలిపించిన మాట వాస్తవమే. ఆ సందర్భంలో నా చర్మం గురించి చెప్పులు కుడుతా అన్న కేసీఆర్ గారు తెలంగాణకు సంబంధించిన చాలా జాగాల్లో మెడికల్ కాలేజ్ ఇచ్చి కరీంనగర్కి ఎందుకు మెడికల్ కాలేజ్ ఇవ్వలేదో, పక్కనున్న కొండపోచమ్మ మల్లన్న సాగర్ పూర్తయి అప్పర్ మానేరుతో సహా మిగతా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదో, లేదా తెలంగాణకు గుండెకాయ లాంటి ఈ యొక్క కరీంనగర్ జిల్లాకు సంబంధించి లండన్, న్యూయార్క్ చేస్తాను ఎందుకు చేయలేదో చెప్పాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ ప్రాంతంలో పుట్టినటువంటి పార్టీగా తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించే ప్రయత్నం చేశారు. వాస్తవాలు తెలిసినాక ఇదే కరీంనగర్ ప్రజలు 2 పార్లమెంట్ సీట్లను ఓడగొట్టి 8 శాసనసభ స్థానాల లోపల ఓడగొట్టినటువంటి పరిస్థితి ప్రజలు ఇచ్చిన తీర్పు అని గమనించాలని కేటీఆర్ కోరుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.